ఇప్పుడు మనము ఇంకొకసారి ఎంవిసి అంటే చూస్తున్నాం. ఎంవిసిలో ఎం అంటే మోడల్ అనేసి పిలుస్తున్నాం, విలో వ్యూ అనేసి పిలుస్తున్నాం, సిని కంట్రోలర్ అనేసి పిలుస్తున్నాం. సో ఇప్పుడు ఈ కంట్రోలర్లో టెంపరీగా డేటా స్టోర్ చేసుకునే దానికి మనం వేరియబుల్స్ని తీసుకుంటున్నాం. ఆ తర్వాత కలెక్షన్స్ తీసాం. ఈ వ్యూలో మనం ఫ్రంట్ ఎండ్ పార్ట్లో ఏదైతే చూస్తుంటామో సో దాన్ని మనం వ్యూ అనేసి పిలుస్తాం. ఈ మోడల్లో ఏముంటుందంటే మనకి సేల్స్ ఫోర్స్ డేటాబేస్ ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్స్ అనమాట. మన ఆబ్జెక్ట్స్, ఈ ఆబ్జెక్ట్స్ని సేల్స్ ఫోర్స్లో టేబుల్ అనేసి పిలుస్తాం. సో ఇప్పుడు మనకి ఇవి ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే కన్నా ఈ కంట్రోలర్ అనేది ఈ డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకోవాలన్నమాట. కంట్రోలర్ need to get data from database. కంట్రోలర్ అనేది డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకోవాలంటే కన్నా ఇక్కడ మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం రాసిన ఈ కోడ్ అనేది ఆ డేటాబేస్తో మాట్లాడాలి అంటే కన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. దాని పేరు SOQL అనేసి పిలుస్తాం, సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వైరీ లాంగ్వేజ్. ఆ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్ని క్వైరీ చేసేదానికి యూజ్ చేసే లాంగ్వేజ్ అనమాట ఇది. నెక్స్ట్ SOSL అనేసి ఉంది, సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ సర్చ్ లాంగ్వేజ్ అనేసి ఉంది. ఇది సింగిల్ ఆబ్జెక్ట్ని క్వైరీ చేసేదానికి యూజ్ చేస్తాము, లేదా పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్లో ఉన్న వాటిని క్వైరీ చేసేదానికి యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్లో లిమిటెడ్ ఫీల్డ్స్ని క్వైరీ చేసేదానికి యూజ్ చేస్తాం. సో ఒక ఆబ్జెక్ట్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకోవాలంటే SOQL అనేసి యూజ్ చేస్తాం. ఇది ఒక ఆబ్జెక్ట్ అనేసి మాత్రమే కాకుండా పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉన్న వాటికి కూడా ఇదే యూజ్ చేస్తాం. SOSL అనేది రిలేషన్షిప్ లేకుండా ఒక 3-4 ఆబ్జెక్ట్స్ నుంచి కానీ ఇంకా ఎక్స్ట్రా ఆబ్జెక్ట్స్ నుంచి కానీ లిమిటెడ్ ఫీల్డ్స్ కొన్ని డేటా టైప్స్ ఉంటాయి, అవి మాత్రమే మనము క్వైరీ చేయగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ చూద్దాం చిన్నవి. we need to get accounts from డేటాబేస్. మనము డేటాబేస్లో నుంచి అకౌంట్స్ తీసుకురావాలి. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమవుతుందంటే సమ్ సిచ్యువేషన్లో డేటాబేస్ నుంచి డేటా తీసుకురావాల్సి వస్తుంది. ఫస్ట్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ అకౌంట్ని తీసుకురావాలి. ఇది ఎలా ఉంటుందంటే మనం జనరల్గా వాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి రిలేటెడ్గా ఉంటుంది. మనకి సెలెక్ట్ అనేసి ఒక కీవర్డ్ ఉంటుంది, ఆ తర్వాత ఫ్రమ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్, ఫీల్డ్స్. సో ఇది మన జనరిక్ సింటాక్స్ అన్నమాట. మీరు దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే బట్టి కొట్టకుండా ఈ సెలెక్ట్ అనే కీవర్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి కావాలి, ఏం కావాలి. సో ఇక్కడ మనం మెయిన్ చూస్తుంటుంది ఫ్రమ్ వేర్ వీ నీడ్ డేటా. సో ఎక్కడి నుంచి అయితే మన డేటా తీసుకుంటామో అది ఆ ఆబ్జెక్ట్ నేమ్ మనం మెన్షన్ చేస్తాం, విచ్ డేటా వీ నీడ్. ఆ తర్వాత ఎక్కడి నుంచి కావాలి ఇది డిఫైన్ చేస్తుంది, ఏం కావాలి అనేది ఈ ఫీల్డ్స్ డిసైన్ చేస్తుంది. ఇన్ కేస్గా కండిషన్స్ కానీ ఉంటాయి కన్నా అట్ వాట్ కండిషన్స్, ఏ కండిషన్లో ఉన్న డేటాను మనకు కావాలి. వేర్ అనేసి కండిషన్స్ అని ఇస్తాం. సో దీన్ని ఒకసారి మినిమైజ్ చేస్తే సెలెక్ట్ ఐడి కమాండ్ నేమ్, ఇవి ఫీల్డ్స్ అన్నమాట, ఏమేమి కావాలి అనేసి. ఫ్రమ్
ఎక్కడి నుంచి కావాలి, అకౌంట్. నెక్స్ట్ సేమ్ చూస్తే కన్నా సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్. నెక్స్ట్ సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్, మనం ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, లీడ్ ఇంట్రెస్టెడ్ ప్రోడక్ట్స్ అనేసి. దాని ఏపీఐ నేమ్ ఇక్కడ ఉంటుంది, లీడ్ ప్రోడక్ట్ అని, దాన్ని మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏది కస్టమ్ ఆబ్జెక్ట్ ఏది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అనేసి ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, కస్టమ్ ఆబ్జెక్ట్కి లాస్ట్లో __c అనేసి ఉండదు. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి __c అనేసి ఉండదు. కస్టమ్ ఆబ్జెక్ట్కి అంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి __c అనేసి ఉంటుంది. ఈవెన్ ఫీల్డ్స్ అయినా సరే స్టాండర్డ్ వాటికి __c అని ఉండదు, కస్టమ్ వాటికి __c అనేసి ఉంటుంది. సో ఇక్కడ ఇవి మనం లీడ్కి లుకప్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ ఫీల్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ అనేది, ఆ తర్వాత ఫ్రమ్ అకౌంట్ అంటే ఎక్కడి నుంచి కావాలి, ఇక్కడ ఏమేం కావాలి, ఐడి కమా నేమ్, ఐడి కమా నేమ్, ఐడి కమా నేమ్, ఐడి కమా నేమ్ కమా లీడ్. సో ఇట్లా మనకి ఏం కావాలో వాటన్నిటికీ కమా పెట్టి క్వైరీ చేస్తాం. నెక్స్ట్ ఇందులో ఏమైనా కండిషన్స్ ఉంటాయి కదా, ఇందులో ఏమైనా కండిషన్స్ ఉంటే ఇక్కడ వేర్ అనేది అన్నిటికీ కామన్ అనమాట. సో వేర్ అనేది అన్నిటికీ కామన్. ఆ తర్వాత కండిషన్, అందులో ఉన్న ఏదో ఒక ఫీల్డ్కి మనం రెఫరెన్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఒకసారి అకౌంట్కి వెళ్ళి ఇక్కడ మనకి రేటింగ్ అనేది కోల్డ్ ఉంది, మనకి కోల్డ్ రేటింగ్ అకౌంట్స్ మాత్రమే కావాలి అని అంటే కన్నా వేర్ రేటింగ్ ఈక్వల్ టు కోల్డ్. ఇప్పుడు పైన అన్ని అకౌంట్స్ వచ్చేస్తాయి, కింద రేటింగ్ కోల్డ్ ఉన్నోటి మాత్రమే వస్తాయి. సో దీన్ని ఒకసారి మళ్ళీ బైహార్ట్ చేసినట్టు కాకుండా అర్థం చేసుకునే దానికి చూస్తాను. మనం దేని నుంచి అంటే ఏ టేబుల్ నుంచి ఏ ఫీల్డ్స్ కావాలి, ఏ కండిషన్ మ్యాచ్ అయిన ఫీల్డ్స్ కావాలి, ఆ తర్వాత దీనికి అకౌంట్కి వేర్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా. సో మనం ఎట్లా ఈ వేర్ కండిషన్స్ పెట్టుకొని ఇవి రాయొచ్చు. ఈ వేర్ కండిషన్స్లో ఈ కండిషన్స్ అనేది ఇంకా అడిషనల్గా పెరుగుతూ పోతాయి అన్నమాట. అండ్ సో ఇక్కడ రేటింగ్ అనేది కోల్డ్ అని మాత్రమే కాకుండా ఇక్కడ యాక్టివ్ అనేసి ఉంది. ఎడిట్ ఆబ్జెక్ట్కి వెళ్ళి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో ఈ యాక్టివ్ అనేసి చెక్ చేస్తే ఈ యాక్టివ్ కస్టమ్ పిక్ లిస్ట్ అనమాట.
కాబట్టి అండర్ స్కోర్ అనేసి యూజ్ చేస్తున్నాం. ఇందులో ఉన్న వాల్యూస్ మనకి ఎస్ ఆర్ నో అని ఉంది. ఎస్ అనేసి తీసుకుందాం. నెక్స్ట్ కాంటాక్ట్లో ఆన్ స్టేట్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ సింపుల్గా డైరెక్ట్ కాల్ చేసి ఇచ్చేసాం. ఆ తర్వాత ఒక సింపుల్ కండిషన్ ఇచ్చేది ఉంది. ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ కండిషన్స్ అన్నమాట. ఇక్కడ అన్ని ఇస్తే రేటింగ్ అనేది కోల్డ్ అయి ఉండాలి, ప్లస్ యాక్టివ్ అనేది ఎస్ అయి ఉండాలి. ఆ రికార్డ్స్ మాత్రమే, ఈ రెండు సాటిస్ఫై చేసిన రికార్డ్స్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతాయి. సో దీని తర్వాత ఏమొస్తాయంటే ఈ రెండింటికి మనం ఆర్ అనేసి కూడా పెట్టచ్చు. అండ్కి ఆర్కి డిఫరెన్స్. అండ్ అంటే రెండు కండిషన్లు సాటిస్ఫై అయిన రికార్డ్స్ మాత్రమే మనకి క్వైరీ చేస్తున్నాము. ఆర్ అంటే కన్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి సేవ్ అయినా సరే ఆ రికార్డ్స్ అనేది మనకు వస్తుంది. వీటిని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేదానికి చూద్దాం. ఇక్కడ మనకి క్వైరీ ఎడిటర్ అనేసి ఉంది. ఈ క్వైరీ ఎడిటర్ ఓన్లీ మన పర్పస్ కోసమే వాడతాం అనమాట, డెవలపర్స్ కోసం వాడతాము. మనకు కావాల్సిన రిజల్ట్స్ అనేది ఏమైనా చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాము. సో ఇప్పుడు అకౌంట్లో మనకి టోటల్ 14 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ అకౌంట్లో 14 రికార్డ్స్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసే క్వైరీ మనకి రేటింగ్ కోల్డ్ ఉండేది మాత్రమే కావాలి. రేటింగ్ కోల్డ్ ఉన్న రికార్డ్స్ మనకి ఓన్లీ 3 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే 3 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వీటిలో యాక్టివ్ అనేసి మనం ఫిల్టర్ కండిషన్ పెట్టినాం కదా, మళ్ళీ ఈ యాక్టివ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. యాక్టివ్ అనేది రెండింటికి ఎస్ ఉంది. సో ఇప్పుడు మనకి 2 రికార్డ్స్ వచ్చున్నాయి. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే టోటల్ క్వైరీ చేస్తే 14 రికార్డ్స్ వచ్చున్నాయి. ఓన్లీ కోల్డ్ అనేసి చూస్తే 3 రికార్డ్స్ వచ్చున్నాయి. ఆ తర్వాత మనకి యాక్టివ్ అనేసి ఇస్తే కన్నా ఓన్లీ 2 రికార్డ్స్ వచ్చున్నాయి. ఈ కోల్డ్ అండ్ యాక్టివ్ అంటే ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయ్యే రికార్డ్స్ మన దగ్గర ఓన్లీ 2 ఉన్నాయి. ఇప్పుడు ఆర్ అనేస్తే అంటే ఎయిదర్ ఈ కోల్డ్ కానీ లేదా యాక్టివ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే కన్నా రిజల్ట్స్ అనేవి డిస్ప్లే చేస్తాయి. సో ఇప్పుడు టోటల్ 11 రికార్డ్స్ వచ్చింది. ఇప్పుడు ఇది చూస్తే కోల్డ్ అనేది ఎంటీగా ఉంది, కానీ యాక్టివ్ అనేది ట్రూ కాబట్టి ఇది ఒక కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ రికార్డ్ అనేది మనకి డిస్ప్లే అయింది. అదే అండ్ ఇస్తే ఏమవుతుందంటే ఇవి రెండు సాటిస్ఫై అయితేనే డిస్ప్లే అవుతాయి. సో ఇది మనం బేసిక్గా చూడాల్సింది. ఏ ఆబ్జెక్ట్ నుంచి ఏం కావాలి, ఏ కండిషన్లో కావాలి, ఎక్స్ట్రాగా కండిషన్స్ ఏమైనా ఉన్నాయో అంటే మోర్ దాన్ 1 కండిషన్ ఏమైనా ఉందా అనేసి. ఇది మనం ఎగ్జిక్యూట్ చేసే పర్పస్ కోసం ఇక్కడ యూజ్ చేస్తాము. సేమ్ దాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా చేస్తామంటే
క్లాస్ టెస్టింగ్ పర్పస్ కోసం డిక్లేర్ చేసి బేసిక్ SOQL ప్రాక్టీస్. పబ్లిక్ స్టాటిక్ void exe. ఇక్కడ మనం చూస్తే కన్నా ఏదో కొన్ని వేరియబుల్స్ని తెచ్చుకోవడం కానీ లేకపోతే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని మనం అప్డేట్ చేస్తూ ఉండడం కానీ ఇట్లాంటివి చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏమవుతాయంటే ఈ స్టూడెంట్స్ ఇట్లా నార్మల్ ఎగ్జాంపుల్ పోయి మనకి రియల్ టైంలో ఆ అకౌంట్స్ కావాల్సి వస్తుంది, ఆ తర్వాత లీడ్స్ కాంటాక్ట్స్ వాటి డీటెయిల్స్ కావాల్సి వస్తుంది. సో దీనికి ఏం చేస్తామంటే లిస్ట్ ఆఫ్ అకౌంట్ మళ్ళీ ఇంకొకసారి చెప్తారా ఏమైంది? పాస్ వస్తుందా? ఓకే, ఇప్పుడు డెవలపర్ కన్సోల్ కనిపిస్తుందా? ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడ రాసే కోడింగ్ అంతా ఇది జస్ట్ మన పర్పస్ కోసం అనమాట. మన దాంట్లో ఏ డేటా ఉందో మనం చూసుకునే దానికి. రియల్ అప్లికేషన్లో ఇక్కడ రాసేది మనకి యూజ్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇక్కడ రాసేది యూజ్ అవ్వదు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ కావాలి. ఇంతకుముందు రాసిన క్వైరీ ఉంది కదా సెలెక్ట్ ఐడి అనేసి, ఈ క్వైరీని ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో దీనికి ఒకసారి సింటాక్స్ అబ్జర్వ్ చేస్తే సేమ్ లిస్టు డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఆ తర్వాత ఆ క్వైరీ ఇచ్చి డేటా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఒక సాకుల్ క్వైరీ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అంటే లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం డేటా టైప్లో స్ట్రింగ్ ఇంటీజర్ అట్లా చూసాం కదా, అందులో ఇంకొక డేటా టైప్ వచ్చేసి ఎస్ ఆబ్జెక్ట్. ఎస్ ఆబ్జెక్ట్ అంటే ఆల్ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్ అండి ఎస్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ అకౌంట్ అనేది ఒక ఎస్ ఆబ్జెక్ట్, కాంటాక్ట్ అనేది ఒక ఎస్ ఆబ్జెక్ట్. ఈ సేల్స్ ఫోర్స్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి ఒక ఎస్ ఆబ్జెక్ట్ అనేసి పిలుస్తాము. ఆ తర్వాత సపరేట్గా దాని ఏ ఆబ్జెక్ట్ పేరుతో ఆ ఆబ్జెక్ట్ పేరుతో కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ అకౌంట్ కోల్డ్ అకౌంట్స్. ఇక్కడ కోల్డ్ అకౌంట్స్ కాబట్టి వేర్ rating equal to cold. ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ కోల్డ్ యాక్టివ్ అకౌంట్స్.
మనకి కోల్డ్ కావాలి, యాక్టివ్ కావాలి. సో ఇక్కడ సాకుల్ క్వెరీ రాసే పర్పస్ మనం టెంపరీగా డేటాను చూసుకోవడానికి, మనం రాసిన క్వెరీలో సింటాక్స్ ఎర్రర్స్ కానీ మన శాండ్ బాక్స్లో ఉన్న డేటాను కానీ చూడడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ రాసేది వచ్చేసి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం యూజ్ చేస్తాం. సో మనకి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసేది. సో ఇంతవరకు మనం ఏం చేసామంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ లేదా లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అట్లా డిక్లేర్ చేసాం. ఇక్కడ సేమ్ అదే విధంగా ఈ అకౌంట్ నుంచి మనం అకౌంట్ తెచ్చుకుంటున్నప్పుడు ఒక అకౌంట్ కాకుండా మోర్ దాన్ ఒక అకౌంట్ వస్తుంది కాబట్టి మనం లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేసి పెట్టినాం. సో ఇట్లా మనకి ఈ క్వైరీ రాస్తే మనకి లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేసి వస్తాయి. దీనికి ఒకసారి డిబగ్ పెట్టి చూద్దాం. ఇప్పుడు ఈ టోటల్ కౌంట్ డిస్ప్లే చేయాలంటే ఒకసారి చెప్తారా ఎలా డిస్ప్లే చేయాలి అనేసి? ఇప్పుడు ఈ ప్రతిదానికి ఇప్పుడు ఆల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు 14 అకౌంట్స్ వచ్చినాయి. ఆ 14 అకౌంట్స్ ఆ కౌంట్ డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలో చెప్తారా? సో ఇప్పుడు ఒక వేరియబుల్కి అసైన్ చేసాము ఆల్ అకౌంట్స్ అనేది. ఆ ఆల్ అకౌంట్స్ వేరియబుల్ డిస్ప్లే చేస్తే కన్నా మనకి డేటా వస్తుంది, కౌంట్ రాదనమాట. సో ఇప్పుడు మనకి కౌంట్ రావాలంటే ఏం చేయాలి? ఇది ఓకే, వేరే ఆప్షన్ మనం ఆల్రెడీ క్వైరీ చేస్తున్నాం. ఇప్పుడు మనకి కౌంట్ కావాలి. ఓకే ఓకే సో ఇప్పుడు మనము ఈ లిస్ట్ ఫంక్షన్స్ చూస్తాం. నిన్న మనం డాట్ సైజ్ అనేసి ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న అన్నీ వర్క్ అవుతాయి అన్నమాట. ఈ కలెక్షన్ ఎగ్జాంపుల్లో ఇక్కడ డాట్ సైజ్ అనేసి ఇచ్చాము, అవి వస్తాయి. నేను మ్యూట్లో పెడతాను. సో ఇక్కడ డాట్ సైజ్ అనేసి ఇచ్చాం కదా. సో ఆ సైజ్ అనేది వర్క్ అవుతుంది. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండేదానికి చెక్ చేసుకోవాలంటే ఆ తర్వాత మనము సేమ్ దానికి మనం ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు. లైక్ మళ్ళీ ఇటరేట్ చేయాలంటే వాల్యూస్ని తెచ్చుకోవాలంటే ఇట్లా ఇండెక్స్ బేస్ కూడా తెచ్చుకోవచ్చు. ఫస్ట్ పొజిషన్లో ఏముంది, సెకండ్ పొజిషన్లో ఏముంది అనేసి. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఇప్పుడు లైన్ నెంబర్ 6లో సమ్ అకౌంట్స్ అనేది డిస్ప్లే అయినాయి. ఆ తర్వాత దాని సైజ్ చూస్తే 14 ఉంది. ఆ తర్వాత మనం ఫిల్టర్ కండిషన్ పెట్టిన తర్వాత 3 వచ్చింది. మళ్ళీ ఫిల్టర్ కండిషన్కి ఇంకొక కండిషన్ యాడ్ చేసాం, నెక్స్ట్ 2 వచ్చింది. సో ఇక్కడ బేసిక్గా మనం చూడాల్సింది, మనం ఫస్ట్ డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకున్న తర్వాత అది ఒక లిస్ట్ వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఆల్ అకౌంట్స్ అనే దానికి లిస్ట్కి వచ్చే ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. డాట్ సైజు, ఇన్ కేస్ కంటైన్స్ ఉంటాయి కన్నా కంటైన్స్, ఆ తర్వాత ఏదైనా ఎలిమెంట్ని రిమూవ్ చేయడం. సో ఇట్లాంటి ఫంక్షన్స్ అన్నీ దీనికి వస్తాయి అన్నమాట. నేను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాం మనం ఏం చేసామో అనేసి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంవిసి. ఎంలో ఎం అంటే మోడల్, అంటే మన డేటాబేస్ మెయిన్గా ఈ ఆబ్జెక్ట్స్ టేబుల్స్ అనేసి పిలుస్తాం కదా, అవి ఉంటాయి. నెక్స్ట్ వ్యూ అనేది ఉంది. వ్యూ అంటే మన ఫ్రంట్ ఎండ్లో ఏం చూస్తామో అది. సి అంటే కంట్రోలర్ అనమాట, మనం రాసే కంట్రోలింగ్ లాజిక్ అనేది. ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్లో ఉన్న డేటాని తీసుకొని సమ్ మ్యానిపులేషన్స్ చేసి ఈ ఫ్రంట్ ఎండ్కి పంపిస్తుంది. సో ఇది ఒక టాస్క్. సెకండ్ టాస్క్ వచ్చేసి ఈ ఫ్రంట్ ఎండ్లో ఉన్న డేటాని సమ్ మ్యానిపులేషన్స్ చేసి ఈ బ్యాక్ ఎండ్కి పంపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం కావాల్సి వస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ హౌ టు గెట్ డేటా ఫ్రమ్ డేటాబేస్. డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకోవడానికి అది ఎలా తెచ్చుకుంటుంది అని చెప్పేసి ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. దానికి ఉన్న ఆప్షన్సే మనకి ఎస్ఓక్యూఎల్, ఎస్ఓఎస్ఏ. ఇది ఎస్ఓక్యూఎల్ ఏం చేస్తుంది అంటే, ఒక సింగిల్ ఆబ్జెక్ట్ మీద కానీ పేరెంట్ టు చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది కదా, ఆ ఆబ్జెక్ట్స్లోని కానీ ఈ డేటా అన్నదాన్ని క్వైరీ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎస్ఓఎస్ఎల్ ఏం చేస్తుంది అంటే, సింగిల్ ఆబ్జెక్ట్ కాకుండా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ రిలేషన్షిప్ లేకుండా కూడా క్వైరీ చేస్తుంది. కానీ అన్ని ఫీల్డ్స్ క్వైరీ చేయకుండా లిమిటెడ్ ఫీల్డ్స్ మాత్రమే క్వైరీ చేస్తుంది. సో ఇప్పుడు మనము దీంట్లో ఈ ఎస్ఓక్యూఎల్ ఎగ్జాంపుల్ చూస్తే కన్నా, ఇది బై హార్ట్ చేసినట్టు కాకుండా మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రమ్ వేర్ వీ నీడ్ డేటా. అంటే ఏ టేబుల్ నుంచి మనకు డేటా కావాలి, సో ఆ టేబుల్ని మనం ఫ్రమ్లో పెడతాం. విచ్ డేటా వీ నీడ్ అంటే మనకి ఏ డేటా కావాలి, సో నేము, ఐడి, ఫీల్డ్, ఇట్లా ఏమేమి ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ అన్నీ క్వైరీ చేస్తాం. ఆ తర్వాత ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, ఏ కండిషన్స్లో కావాలి, సో ఈ కండిషన్స్ అనేసి పెట్టుకుంటాం. ఈ కండిషన్ను మనం సింగిల్ కండిషన్ రాయొచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ కండిషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కండిషన్లో మనకు మెయిన్ అండ్ ఆ తర్వాత ఆర్ అనేది ఉంటుంది. అండ్ అంటే ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయితేనే వస్తుంది. ఆర్ అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయినా కూడా మనకి రిజల్ట్స్ అనేది వస్తాయి. సో అండ్లో మనకి 2 రికార్డ్స్ వచ్చినాయి, ఎందుకంటే 2 సాటిస్ఫై కావాలి కాబట్టి. ఆర్లో చూస్తే 11 రికార్డ్స్ వచ్చినాయి, అంటే ఏదో ఒకటి సాటిస్ఫై ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా రికార్డ్స్ అనేసి వచ్చినాయి. సో అదే క్వైరీస్ని మనం ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసుందాం. మనం ఇవి డేటా తెచ్చుకునే ఒక వన్ ఆఫ్ ది పర్పస్ వచ్చేసి దానిపైన ఏదో ఒక మ్యానిపులేషన్స్ చేయడం. సో దానిపైన మ్యానిపులేషన్స్ చేయాలంటే ఏదో ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మన వేరియబుల్ యొక్క పర్పస్ చూడండి, టు స్టోర్ డేటా టెంపరరీ. సో డేటాని టెంపరీగా స్టోర్ చేసుకునే దానికి మనం ఈ వేరియబుల్స్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, పర్మనెంట్గా ఉండే డేటాని డేటాబేస్ నుంచి తెచ్చుకొని మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో టెంపరీగా మనం పెట్టుకుంటున్నాం. వన్స్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతే కన్నా అప్పుడు మనం ఈ మెమరీలో ఏమేమి చేసామో అదంతా క్లియర్ అయిపోతుంది, ఈ క్లాస్లో ఏం చేసామో అదంతా క్లియర్ అయిపోతుంది. సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, లైక్ సేమ్ ఆబ్జెక్ట్ మీద వేర్ కండిషన్స్ అవి పెట్టడం. ఈసారి ఏం చూద్దామంటే ఈ రిలేషన్షిప్స్ అనేది క్వరీస్ చూద్దాం. లిస్ట్ ఆఫ్, ఈసారి కాంటాక్ట్ తీసుకుందాం. ఇది మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ తీసుకోవాలా, లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలా, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ తీసుకోవాలా అనేసి మనకి ఏ రికార్డ్ మీద అయితే మ్యానిపులేషన్స్ చేస్తామో ఆ రికార్డ్ యొక్క డేటా టైప్ ఇక్కడ పెడతాం అనమాట. ఆల్ కాంటాక్ట్స్, సెలెక్ట్ ఐడి, నేమ్,
ఫ్రమ్ కాంటాక్ట్. ఈ ఫీల్డ్స్ మనకి ఈ ఏపీఐ నేమ్స్ వచ్చేసి ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఫీల్డ్ అండ్ రిలేషన్షిప్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక ఫీల్డ్కి రెండు ఉంటాయి, ఫీల్డ్ లేబుల్, ఫీల్డ్ నేమ్ అనేసి. మనం ఈ ఫీల్డ్ లేబుల్ ఇది తీసుకోవాలన్నమాట, నేమ్ తీసుకోవాలి. ఇది ఏపీఐ నేమ్. కాంటాక్ట్ క్వైరీ చేస్తున్నాం. ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్, ఇక్కడ అకౌంట్ ఐడి అనేసి ఉంది. ఒకసారి ఇది ఇక్కడ నుంచి క్వైరీ చేద్దాం. సో మనకి 21 అకౌంట్స్ ఉన్నాయి, 21 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఉండే అడిషనల్ ప్రాపర్టీ వచ్చేసి ఈ అకౌంట్ ఐడితో రిలేషన్షిప్ ఉంది కదా, దీని ఫీల్డ్స్ కావాలి. ఇప్పుడు కాంటాక్ట్స్ నుంచి అకౌంట్ ఎక్కువ ఫీల్డ్ కావాలి. ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే అకౌంట్ డాట్ నేమ్ అనేసి ఇస్తాం. సో ఇక్కడ చూస్తే అకౌంట్ యొక్క నేమ్ వచ్చింది. నెక్స్ట్ అకౌంట్ డాట్ రేటింగ్ అనేసి కావాలి. సో ఇప్పుడు ఒకసారి ఈ రెండు క్వైరీస్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ దాంట్లో రేటింగ్ యాక్టివ్ ఉంది. ఇది ఎందులో ఉందంటే అకౌంట్ ఆబ్జెక్ట్లో ఉంది, కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో లేవు. మనకి కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో అవి కావాలంటే అకౌంట్కి కాంటాక్ట్ రిలేషన్షిప్ ఉండడం వల్ల ఈ అకౌంట్ నేమ్ అనే ఫీల్డ్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫీల్డ్ నేమ్ అకౌంట్ అనేసి ఉంది. ఇక్కడ ఉన్న ఫీల్డ్ నేమ్ తీసుకునేసి మనము మిగతావి క్వైరీ చేస్తాం. ఈ అకౌంట్ రేటింగ్ కావాలంటే రేటింగ్, యాక్టివ్గా ఉందా లేదా కావాలంటే యాక్టివ్గా ఉందా లేదా. సో ఈ క్వైరీని ఏమని పిలుస్తారంటే దీన్ని మనం చైల్డ్ టు పేరెంట్ క్వైరీ అనేసి పిలుస్తాం. చైల్డ్ టు పేరెంట్ క్వైరీ అనేసి ఎందుకు పిలుస్తామంటే మనం చైల్డ్ ఆబ్జెక్ట్స్ నుంచి పేరెంట్ యొక్క ఫీల్డ్స్ని మనం క్వైరీ చేస్తున్నాం కాబట్టి మనం చైల్డ్ టు పేరెంట్ అనేసి పిలుస్తున్నాం. ఇందులో కూడా మనకి ఏదైనా వేర్ కండిషన్స్ ఉంటే యాజ్ యూజువల్గా వేర్ కండిషన్స్ పెట్టుకోవచ్చు. వేర్ మేబీ కంట్రీ ఈక్వల్ టు ఇండియా అనేసి, కానీ దీంతో పాటు ఈ వేర్ కండిషన్లో ఇది కూడా పెట్టచ్చు అనమాట, అకౌంట్ డాట్ రేటింగ్ ఈక్వల్ టు అనేసి కూడా పెట్టచ్చు. సో మనకు చైల్డ్ టు పేరెంట్ రెగ్యులర్ క్వైరీస్తో పాటు పేరెంట్ యొక్క ఏదైనా ఫీల్డ్స్ని కూడా మనం క్వైరీ చేసుకునే ఆప్షన్ ఉంది. ఆ పేరెంట్ యొక్క ఫీల్డ్స్ మన కండిషన్లో పెట్టే ఆప్షన్ కూడా మనకు ఉంది.
సో దీని అవుట్పుట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. పేరెంట్ ఫీల్డ్స్ అకౌంట్ డాట్ నేమ్, అకౌంట్ డాట్ రేటింగ్, యాక్టివ్ అనేసి ఈ విధంగా కనిపిస్తాయి. నెక్స్ట్ దీనికి ఉన్న ఇంకొక ఆప్షన్ పేరెంట్ నుంచి చైల్డ్స్ క్వైరీ చేయడం. సెలెక్ట్ ఐడి ఫ్రమ్ అకౌంట్. ఇది ఏమొస్తుందంటే జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. ఇప్పుడు దీనికి మనకి చైల్డ్ రిలేషన్షిప్ ఉండే క్వైరీస్ కావాలి. అంటే ఒక అకౌంట్కి మోర్ దాన్ ఒక కాంటాక్ట్ ఉండొచ్చు కాబట్టి అవి లుకప్ రిలేషన్షిప్లో ఉంటుంది. లోపల కమా పెట్టి నెక్స్ట్ ఏం ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ ప్లేస్లో ఇంకొక క్వైరీ పెడతాం. సెలెక్ట్ ఐడి కమా నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్స్. ఇక్కడ కాంటాక్ట్స్ అనేసి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ రిలేషన్షిప్ ఫీల్డ్లో రిలేషన్షిప్ నేమ్ ఉందన్నమాట. సో అందువల్ల ఇక్కడ కాంటాక్ట్స్ అనేసి మనం తీసుకున్నాం. ఇన్ కేస్ మనం క్రియేట్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్స్కి అయితే కన్నా లాస్ట్లో అండర్ స్కోర్ ఆర్ అనేసి వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం సెలెక్ట్ అకౌంట్ ఐడి అకౌంట్ నేమ్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ అకౌంట్ ఐడి వచ్చింది, ఆ తర్వాత అకౌంట్ నేమ్ వచ్చింది. ఇక్కడ అకౌంట్ నేమ్ తర్వాత కొన్నిటికి కాంటాక్ట్స్ ఉన్నాయి, కొన్నిటికి కాంటాక్ట్స్ లేవు. సో ఇప్పుడు ఫస్ట్ అకౌంట్కి చూసుకుంటే కాంటాక్ట్ లేదు, ఆ తర్వాత దీనికి కాంటాక్ట్ ఉంది. సో ఒక కాంటాక్ట్ ఉంది. ఇక్కడ చూస్తే కన్నా మనం ఏం ఫీల్డ్స్ క్వైరీ చేసినాం, ఐడి కామన్ నేమ్. సో ఇక్కడ అది వచ్చింది, ఐడి కామన్ నేమ్ వచ్చింది. నెక్స్ట్ ఇందులో సెకండ్ అకౌంట్స్ తీసుకుంటే మళ్ళీ ఐడి కామన్ నేమ్. ఇంకొక అకౌంట్ తీసుకుంటే కన్నా ఇందులో 2 కాంటాక్ట్స్ ఉన్నాయి, లిజ్ అనేసి ఒకటి, ఆ తర్వాత ఆ లాస్ట్లో ఇంకొకటి ఉందన్నమాట, టామ్ అనేసి ఇంకొక కాంటాక్ట్ ఉంది. సో ఈ క్వైరీని ఏమని పిలుస్తామంటే మనం పేరెంట్ చైల్డ్ అనేసి పిలుస్తాం. దీనికి లిస్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ అకౌంట్ అనేసి ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఫ్రమ్ అనేది అకౌంట్ నుంచి యూస్ చేస్తాం కాబట్టి సో ఇప్పుడు మనకి టోటల్ కౌంట్స్ కావాలన్నా కూడా దీనికి డాట్ సైజ్ ఇస్తాం, దీనికి టోటల్ కావాలన్నా దీనికి డాట్ సైజ్ ఇస్తాం. ఇప్పుడు వీటిని యూజ్ చేసి ఫర్ లూప్లో ఎలా రాస్తామంటే ఫర్ సో డేటా టైప్ అకౌంట్ వేరియబుల్ నేమ్ ఏసీసీ కలెక్షన్ వేరియబుల్. సో ఇప్పుడు మనం ఆల్ అకౌంట్స్ మీద ఫర్ లూప్ రాయాలంటే ఒక్కొక్క ఎలిమెంట్ మీద ఏమైనా యాక్షన్ చేయాలంటే ఈ విధంగా రాస్తాం. ఇన్ కేస్ ఆల్ కాంటాక్ట్స్ మీద కన్నా చేయాలి అని అంటే కన్నా ఫర్ సో ఇక్కడ డేటా టైప్ వచ్చేసి ఇక్కడ ఆల్ కాంటాక్ట్స్ అంటే కాంటాక్ట్ కాబట్టి కాంటాక్ట్, ఆ తర్వాత వేరియబుల్ నేమ్. ఇందులో మనం ఏదైనా ఒక ఫీల్డ్ని కన్నా తీసుకోవాలంటే సిస్టమ్ డాట్ డీబగ్ ఏసీసీ డాట్ నేమ్. సో ఇది ఏమొస్తుందంటే అకౌంట్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది, ఏసీసీ డాట్ నేమ్ అనిస్తే. మనకి ఈ పేరెంట్ ఈ చైల్డ్ రిలేటెడ్ కావాలి అంటే కన్నా అప్పుడేమొస్తుందంటే చైల్డ్ అనేది మళ్ళీ లిస్ట్ ఆఫ్ వెళ్తుంది అనమాట. ఈక్వల్ టు ఏసీసీ డాట్ సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైనా ఒక ఫీల్డ్ని కనుక క్వైరీ చేసుకునేటప్పుడు ఒక ఫీల్డ్ని కనుక తీసుకునేటప్పుడు ఏం చేస్తాం, అకౌంట్కి నేమ్ అని ఉంటుంది కాబట్టి అకౌంట్ డాట్ నేమ్ అనేసి ఇస్తాం. అకౌంట్ ఐడి కావాలంటే ఏసీసీ డాట్ ఐడి అనేసి ఇస్తాం. ఆ తర్వాత చైల్డ్ రిలేషన్షిప్లో ఏమైనా కావాలి అంటే కనుక ఇక్కడ ఒక రికార్డు కాదు అనమాట ఉండేది, ఇక్కడ మోర్ దాన్ 1 రికార్డు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాటిని ఒక కలెక్షన్ వేరియబుల్లోకి పెట్టుకునేసి ఆ కలెక్షన్ వేరియబుల్లోకి ఎలా పెట్టుకుంటామంటే ఏసీసీ డాట్ అంటే ఇక్కడ మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ నేమ్, ఆ తర్వాత ఇక్కడ ఉన్న రిలేషన్షిప్ నేమ్ అనమాట.
సో దీని తర్వాత మనకి అకౌంట్ కాంటాక్ట్ యొక్క డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ CON1 ఈ చైల్డ్ అకౌంట్స్. చైల్డ్ కాంటాక్ట్స్ సిస్టమ్ డాట్ డీబగ్. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఉండే 2 టైప్స్ ఆఫ్ క్వైరీస్ ఉన్నాయి. ఒకటి చైల్డ్ నుంచి పేరెంట్, ఇంకోటి పేరెంట్ టు చైల్డ్. సో చైల్డ్ టు పేరెంట్లో ఏం చేస్తామంటే మన కరెంట్ ఆబ్జెక్ట్ నుంచి డాట్ అని యూజ్ చేసి, అంటే ఏదైనా రిలేషన్షిప్ ఉన్న ఆబ్జెక్ట్కి డాట్ అని యూజ్ చేసి దాని యొక్క ఫీల్డ్స్ని మనం రెఫరెన్స్గా తీసుకొని క్వైరీ చేస్తాం. నెక్స్ట్ పేరెంట్ టు చైల్డ్లో ఏం చేస్తామంటే మనం రెగ్యులర్ క్వైరీకి కామా పెట్టి ఏ ప్లేస్లో అయితే ఇంకొక ఫీల్డ్ కన్నా కావాలనేసి మనం క్వైరీ చేస్తుంటామో అదే ప్లేస్లో ఒక 2 బ్రాకెట్లు పెట్టేసి ఇన్నర్ క్వైరీ అనేది రాస్తాం. ఇక్కడ ఫ్రమ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్ కాకుండా రిలేషన్షిప్ నేమ్ అనేసి ఇస్తాం. ఈ రిలేషన్షిప్ నేమ్ ఎక్కడ వస్తుందంటే మనం ఇక్కడ ఎక్కడైతే లుకప్ కానీ మాస్టర్ డీటెయిల్ కానీ ఫీల్డ్ ఉంటుందో ఆ ఫీల్డ్ ఓపెన్ చేస్తే మనకి అడిషనల్గా చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ అనేసి ఒక ఫీల్డ్ ఉంటుంది. అందులో ఉన్న వాల్యూని మనం స్పెసిఫై చేస్తాం. సో దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి లైన్ నెంబర్ 26 అనేది ఫస్ట్ వచ్చింది. దాని కాంటాక్ట్స్ లేవు కాబట్టి నెక్స్ట్ డీబగ్ పోలేదు. ఆ తర్వాత లైన్ నెంబర్ 26 సంథింగ్ గ్రీన్ పాయింట్ అని వచ్చింది, దానికి ఒక కాంటాక్ట్ ఉంది. ఆ తర్వాత లైన్ నెంబర్ 26 మళ్ళీ 29 26 29 26 29 ఇట్లా వచ్చింది. ఈసారి చూస్తే 26 అనే దానికి 2 29s వచ్చినాయి. అంటే ఒక అకౌంట్కి 2 కాంటాక్ట్స్ ఉన్నాయి అనేసి. సో ఇవి క్వైరీస్లో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే క్వైరీస్. ప్లస్ మనకి పోను ఏదైనా కోడింగ్ రాస్తుంటే కన్నా ఈ ఫార్మాట్ ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఒకసారి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా లేదా, దీంట్లో ఉన్న డౌట్స్ అనేది చూడండి. మీకు ఫైనల్గా కావాల్సింది బేసిక్ క్వైరీ అనేది అర్థమైందా లేదో బట్టి కొట్టకుండా బేసిక్ క్వైరీలో ఏం చేస్తాం అనేసి, ఆ తర్వాత సింపుల్ కండిషన్ లేదా కాంప్లెక్స్ కండిషన్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే చైల్డ్ టు పేరెంట్ ఆ క్వైరీ అర్థమైందా లేదా, ఆ తర్వాత పేరెంట్ టు చైల్డ్. సో మనం దీని విధంగా ఎందుకు చూడాలంటే పోను మనం ఏ క్వైరీ రాసినా ఇంచుమించు ఈ రెండిట్లో ఏదో ఒక దాని కిందకి వస్తుంది. ఏదో చైల్డ్ నుంచి పేరెంట్ ఫీల్డ్స్ అన్న యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం, లేదా పేరెంట్ నుంచి చైల్డ్స్ అన్న యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు సేమ్ దాంట్లో మనకి ఆపర్చునిటీ కావాలంటే ఈ క్వైరీ ఎలా రాస్తామంటే ఇక్కడ ఆపర్చునిటీకి మేబీ స్పెల్లింగ్ వేరే ఉంటుంది, ఇక్కడ ఆపర్చునిటీస్ అనేసి పెట్టేస్తాం. ఇక్కడ మనం డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఇవ్వకూడదు ఈ ఆబ్జెక్ట్లో, ఇక్కడ అకౌంట్ అనేసి ఉండాలి. ఎందుకంటే కాంటాక్ట్కి ఆపర్చునిటీకి రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రమే అట్లా పెట్టచ్చు, రిలేషన్షిప్ లేకపోతే పెట్టకూడదు. ఇందులో వచ్చే పాసిబుల్ ఎర్రర్స్ వచ్చేసి ఒకసారి చూడండి. ఎర్రర్ అట్ row 1 column 11 no such column name 1 on entity account.
దీని మీనింగ్ వచ్చి అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో నేమ్ 1 అనే ఫీల్డ్ లేదు. వీళ్ళు ఒక హింట్ ఇస్తాను, ఇన్ కేస్ ఇది కన్నా కస్టమ్ ఫీల్డ్ అయితే కన్నా __c అనేసి పెట్టి చూడండి అని చెప్పి ట్రై చేస్తున్నారు. సో మనకి ఏదైనా ఫీల్డ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, లేకుంటే మనం క్రియేట్ చేసిన ఫీల్డ్కి ___ మిస్ అయినా, ఆ ఫీల్డ్ లేకుండా అది క్రియేట్ చేయకుండా మనం డైరెక్ట్లో క్వైరీ వాడుతున్నాం, ఈ ఎర్రర్ అనేది వస్తుంది. నో సచ్ కాలం అనేసి వస్తుంది. ఈ ఎర్రర్ ఇక్కడ అపెక్స్లో కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చే పాసిబుల్ ఎర్రర్స్ వచ్చేసి ఇక్కడ ఐడి నేమ్ అనేది మనం క్వరీ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే system.debugలో ఈ అకౌంట్లో ఉన్న ఇంకొక ఫీల్డ్ వచ్చేసి రేటింగ్ అనే ఫీల్డ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ క్వరీ చేసాను, ఈ ఫీల్డ్ని డిస్ప్లే చేసానికి చూద్దాం. అది వచ్చే ఎర్రర్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనం రాసిన క్వైరీలో ఐడి నేమ్ మాత్రమే క్వైరీ చేసాం. బట్ యూజ్ చేసేటప్పుడు రేటింగ్ అనేది మన డేటాబేస్లో ఉంది కాబట్టి దాన్ని కూడా డాట్ పెట్టి రేటింగ్ అని పెట్టాం. ఇక్కడ వచ్చే ఎర్రర్ మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. subject row was retrieved via SQL query without querying the requested field. ఆ ఫీల్డ్ పేరు వచ్చేసి రేటింగ్ అనేసి ఉంది. అంటే మనము ఫీల్డ్ క్వైరీ చేయకుండా, ఈ ఫీల్డ్ని రేటింగ్ అనే ఫీల్డ్ని క్వైరీ చేయకుండా, ఇక్కడ రేటింగ్ అనే ఫీల్డ్ని క్వైరీ చేయకుండా మనం రేటింగ్ అనే దాన్ని యూజ్ చేసానికి ట్రై చేస్తున్నాం. సో అది హింట్ ఇస్తుంది, మీరు దాన్ని క్వైరీ చేయలేదు, క్వైరీ చేసిన తర్వాత యూజ్ చేయమని అని చెప్పేసి. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే రేటింగ్ కమా అనేసి పెట్టేస్తాం. సో ఇప్పుడు మనకు అవి రేటింగ్ అనేది కూడా డిస్ప్లే అవుతాయి. సో ఒకదానికి రేటింగ్ నల్ ఉంది, ఇంకొక దానికి కోల్డ్ ఉంది, ఇట్లా డిఫరెంట్ రేటింగ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చే పాసిబుల్ ఎర్రర్స్ వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ కండిషన్స్లో వే నేమ్ ఈక్వల్ టు ABCDDD అనేసి పెడతాం. అంటే మనకు డేటా అనేది రాకుండా ఉండేటట్టు చూద్దాం. సో మనకి 0 రికార్డ్స్ వచ్చున్నాయి. అంటే నేమ్ అనేది ఈ నేమ్తో ఉన్న రికార్డు ఒకటి కూడా లేదు, అది కాంటాక్ట్లో. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దీని తర్వాత system.debug .size, next contents you want to equal to system. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే లైన్ నెంబర్ 24లో లిస్ట్ హ్యాస్ నో రోస్ ఫర్ అసైన్మెంట్ అనేసి వచ్చింది. సో ఇప్పుడు చూడండి, మనకి సాకుల్ క్వరీ అనేది సింగిల్ రికార్డ్ను రిటర్న్ చేయొచ్చు, లేక మల్టిపుల్ రికార్డ్స్ను రిటర్న్ చేయొచ్చు. మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ అని డిక్లేర్ చేసి సేమ్ క్వరీ పెట్టినప్పుడు ఎర్రర్ రాలేదు. ఈ సింగిల్ రికార్డ్ మనకు కావాల్సిన సింగిల్ రికార్డ్ ఇచ్చి ఆ తర్వాత ఈ విధంగా పెడితే కన్నా మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు
అపెక్స్ బెస్ట్ ప్రాక్టీసెస్లో మనకు వచ్చే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్, ఈవెన్ సింగిల్ రికార్డ్ అయినా సరే దానికి లిస్ట్ ఆఫ్ కలెక్షన్ వేరియబుల్ ఇట్లా క్వైరీలో చేసినప్పుడు యూజ్ చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఎర్రర్ని అవాయిడ్ చేస్తుంది. ఆ ఎర్రర్ వచ్చేసి లిస్ట్ హ్యాస్ నో రోస్ అనమాట. ఇది లైన్ నెంబర్ 24లో వచ్చింది. సో దాని పేరుకు తగ్గట్టుగానే లిస్ట్ హ్యాస్ నో రోస్ అంటే అందులో రోస్ ఏం లేవు అనేసి. ఇప్పుడు చూడండి, ఆల్ కాంటాక్ట్స్ అనేది నల్ కాకుండా ఎంటీ వచ్చింది. ఆ తర్వాత కాంటాక్ట్ యొక్క సైజ్ అనేది 0 ఉంది. సో ఇప్పుడు మనం ఓవరాల్గా చూసిన ఎర్రర్ మెసేజ్ వచ్చేసి నో ఎంటిటీ అండ్ నో ఫీల్డ్, నో సచ్ కాలం, అంటే అటువంటి ఫీల్డ్ లేదు అనేసి. ఆ తర్వాత ఫీల్డ్ యూజ్డ్ వితౌట్ క్వైరీయింగ్, క్వైరీ చేయకుండా ఫీల్డ్ యూజ్ చేసాం. నెక్స్ట్ చేసింది సింగిల్ వేరియబుల్కి ఇఫ్ వీ డోంట్ గెట్ ఎనీ SOQL data it will throw list has no rows. So better to use always collection. ఇందులో ఇంకొక పాసిబిలిటీ కూడా ఏముంది అంటే ఇక్కడ ఒక రికార్డ్ కాకుండా మోర్ దాన్ ఒక రికార్డ్ వస్తే ఏం జరుగుతుంది? లిస్ట్ హ్యాస్ మోర్ దాన్ వన్ రో ఫర్ అసైన్మెంట్ టు ఏ సబ్జెక్ట్. సో ఇది ఒకటి కానీ లేదా గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ని కానీ రిటర్న్ చేయొచ్చు. ఒక రికార్డ్ రిటర్న్ చేసినప్పుడు ఎర్రర్ రాదు, గ్రూప్ ఆఫ్ రికార్డ్ని చేసినప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి రికార్డ్స్ లేకపోయినా ఎర్రర్ వస్తుంది, మోర్ దాన్ వన్ రికార్డ్ వచ్చినా ఎర్రర్ వస్తుంది. ఏ సిచ్యువేషన్ అంటే మనం లిస్ట్ డేటా టైప్ కాకుండా సింగిల్ డేటా టైప్ తీసుకున్నప్పుడు. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దామా? ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో అప్పుడు అర్థమవుతుందా?